అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా చాలా ఆసక్తికరమైన కథ గురించి మాట్లాడుకుందాం. ఒక మామూలు చాకలి అనుకోకుండా ఒక పెద్ద హీరో అయిపోయాడు. ఎలాంటారా? అదే ఈ కథలోని అస్సలు మజా. అతని ప్రయాణం మనల్ని ఖచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. ఇంకెందుకు ఆలస్యం, పదండి కథలోకి. కథ మొదలుపెట్టే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. అసలు పొరపాటు వల్ల ఎవరైనా ఒక లెజెండ్గా మారడం సాధ్యమేనా? అంటే అనుకోకుండా చేసిన తప్పుల వల్ల ఒక మహావీరుడైపోవచ్చా? వినడానికి వింతగా ఉంది కదా, కాని మనమిప్పుడు చెప్పుకోబోయే చాకలి వీరుడి కథకు ఇదే ఆధారం. ఈ కథలోంచి మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. సరే, ఇక కథ మొదటి భాగంలోకి వచ్చేద్దాం. దాని పేరు చీకటిలో పులి. పొరపాట్లతో నిండిన ఒక తుఫాను రాత్రి. ఆ ఒక్క తుఫాను రాత్రే మన కథానాయకుడి జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అసలు ఏం జరిగిందో చూద్దాం. అంటే ఆ రాత్రి జరిగిన గందరగోళానికి ఒక 4 విషయాలు ఒకేసారి కలిసొచ్చాయి. అవేంటంటే, 1 బయట కొండపోత వర్షం, భయంకరమైన తుఫాను. 2 ఆ వానకి తలదాచుకోవడానికి ఓ చోటు వెతుక్కుంటున్న పులి. 3 దారి తప్పి తిరుగుతున్న ఓ గాడిద. ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది 4ది, ఫుల్లుగా తాగి ఉన్న మన చాకలి. ఈ 4 ఒకే చోట ఒకే సమయంలో కలిస్తే ఏమవుతుంది? ఊహించనిది జరిగింది. ఆ చాకలికి అప్పటికే తన గాడిద తప్పిపోయిందని ఫుల్ కోపంలో ఉన్నాడు. దానికి తోడు బాగా తాగి ఉన్నాడు. ఇక ఆ కోపంలో, ఆ మత్తులో ఇంటికొస్తుంటే చీకట్లో ఏదో ఒక జంతువు కనిపించింది. అంతే, అస్సలు ఆలోచించలేదు. అది తన తప్పిపోయిన గాడిదే అని పొరబడ్డాడు. అక్కడే ఉందసలు ట్విస్ట్. చాకలేమో దాన్ని తన మొండి గాడిద అనుకుంటున్నాడు. కాని నిజానికక్కడుందేంటి? తుఫానుకి భయపడి వణుకుతున్న ఒక పులి. కాని మనోడికి ఆ మత్తులో ఏం తెలుస్తుంది? పులి అని కూడా చూడకుండా దాని చెవి పట్టుకుని వీపుమీద 4 బాది ఇంటికి లాక్కెళ్లాడు. ఇంకా ఆశ్చర్యమేంటంటే, ఆ పులుగుడా భయపడిపోయి ఇదేం దాడిరా బాబు అనుకుని మారు మాట్లాడకుండా అతని వెనకాలే నడిచింది. సరే, రాత్రికి ఏదో జరిగిపోయింది. మరి తెల్లవారాక ఏమైంది? అదే మన కథలోని తర్వాతి భాగం. ఉదయానికల్లా ఒక వీరుడు, కీర్తి, భయం మరియు ఒక పదోన్నతి. ఆ తాగి చేసిన ఒక్క పొరపాటు వల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సరే, తెల్లారింది, మత్తు దిగింది. మన చాకలి బయటకొచ్చి చూశాడు. అంతే, గుండె ఆగినంత పనైంది. తను కట్టేసింది గాడిదని కాదు, ఏకంగా ఒక పులిని. ఇంకేముంది, ప్రాణభయంతో ఇంట్లోకి పరుగెత్తి తలుపులేసుకుని దాక్కున్నాడు. కాని అతను లోపల దాక్కుంటే ఏం లాభం? ఈ వార్త అప్పటికే ఊరంతా పాకిపోయింది. ఒక్క రాత్రి, కేవలం ఒక్క రాత్రి, అంతే, ఆ చాకలి జీవితం మొత్తం మారిపోయింది. నిన్నటి వరకు బట్టలుతుక్కునే ఒక సాధారణ మనిషి ఈ ఉదయానికి యావత్ రాజ్యానికే ఒక మహావీరుడైపోయాడు. చూసరా, అదృష్టం ఎలా తలుపు తట్టిందో? అంటే చూడండి, పులిని పట్టుకోకముందు అతని జీవితమేంటి? నది ఒడ్డున బట్టలుతుక్కుని పూట గడుపుకునే ఒక సాధారణ చాకలి. అలాంటివాడికి ఒక్క రాత్రిలో వచ్చిన మార్పేంటో తెలుసా? సైన్యాధిపతి. అవును, పులిని ఒంటిచేత్తో బంధించాడన్న వార్త రాజుగారి దగ్గరికి వెళ్ళింది. ఆయన ఆశ్చర్యపోయి, ఇంతటి వీరుడు నా రాజ్యంలో ఉన్నాడా అనుకుని వెంటనే అతన్ని పిలిపించి ఏకంగా సైన్యాధిపతిని చేసేశారు. ఒక్కసారి ఆలోచించండి, నిన్న చాకలి, ఈవాళ సైన్యాధిపతి. ఎంత పెద్ద మార్పో కదా! హమ్మయ్యా, సైన్యాధిపతి అయిపోయాడు. ఇక జీవితం సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న టైంలో అసలు సిసలైన పరీక్ష ఎదురైంది. అనుకోకుండా హీరో అయిన మన చాకలి అస్సలు ఊహించిన ఒక యుద్ధంలో ఇరుక్కున్నాడు. మరి దాన్ని ఎలా ఎదుర్కొన్నాడు చూద్దాం. కొద్ది రోజులకే పక్క రాజ్యం వాళ్లు మన రాజ్యం మీదకి దండయాత్రకొచ్చారు. ఇక రాజుగారు వెంటనే మన కొత్త సైన్యాధిపతిని పిలిచి వెళ్ళి సైన్యాన్ని నడిపించు అన్నారు. ఇక్కడే వచ్చింది అసలు సమస్య. మన సైన్యాధిపతిగారికి కనీసం గుర్రమెక్కడం కూడా రాదు. ఇప్పుడేం చేయాలి? పరువు పోతుందని భయపడి ఏదో సాకు చెప్పి ప్రాక్టీస్ చేయడానికి కొంత సమయం తీసుకున్నాడు. ఆ రాత్రి అతను చేసిన ప్రాక్టీసే ఒక పెద్ద కామెడీ అయిపోయింది. చూడండి ఎలా జరిగిందో. ఫస్ట్ గుర్రమెక్కబోయి కంగారులో వెనక్కి తిరిగి కూర్చున్నాడు. ఆ తర్వాత కింద పడిపోతానేమో అని భయపడి తన భార్యతో తనని గుర్రానికి గట్టిగా కట్టేయమన్నాడు. కాని తను ఎక్కింది మామూలు గుర్రం కాదు, యుద్ధంలో శిక్షణ పొందిన గుర్రం. అది సైనికుణ్ణి చూడగానే నేరుగా శత్రువుల క్యాంపు వైపు పరుగులు పెట్టింది. దాన్ని ఆపడానికి మనోడు దారిలో కనిపించిన ఒక తాటి చెట్టును పట్టుకుంటే అయ్యబాబోయ్, అది వేళ్లతో సహా ఊడి చేతికొచ్చింది. ఇప్పుడు ఒక్కసారి శత్రు సైనికుల స్థానంలో ఉండి ఆలోచించండి.
ఆ చిమ్మ చీకట్లో ఒక వింత ఆకారం గుర్రం మీద వెనక్కి తిరిగి కూర్చుని చేతిలో ఏకంగా ఒక చెట్టును ఆయుధంగా పట్టుకుని వాళ్ల వైపే దూసుకొస్తున్నాడు. వాళ్ళేమనుకుంటారు? ఏదో రాక్షసుడో భూతమో వస్తుందనే కదా అనుకున్నారు. ఇక దాని ఫలితం ఏమై ఉంటుందో ఊహించండి. ఆ రాక్షసుణ్ణి చూసి శత్రు సైన్యం మొత్తం ఒక్క కత్తి కూడా దూయకుండా ప్రాణభయంతో పారిపోయింది. మన చాకలి భయంతో చేసిన పని వాళ్లకి మహాభయంకరంగా కనిపించింది. అంతే, యుద్ధం గెల్చేశాడు. పూర్తిగా అపార్థం, భయం వల్లే ఈ విజయం సాధ్యమైంది. సరే, కథ అయితే అద్భుతంగా ముగిసింది. కానీ ఈ కథ మనకు ఏం చెబుతోంది? ఒక లెజెండ్ ఎలా పడుతుంది? ఆ శక్తి వెనుకున్న రహస్యమేంటి? చివరిగా వీటి గురించి మాట్లాడుకుందాం. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు నిజం కన్నా ఇతరులు మన గురించి ఏమనుకుంటున్నారు అనేదే ఎక్కువ ప్రభావం చూపుతుంది. అలాగే ఒక భయంకరమైన పేరు వస్తే చాలు, అది వేల కత్తుల కన్నా పదునుగా పనిచేస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కొన్నిసార్లు మనకున్న తెలివితేటలు, నైపుణ్యాల కన్నా అదృష్టమే మనల్ని గెలిపిస్తుంది. చూడండి, ఈ మొత్తం వీరుడి కథ కేవలం పొరపాట్లమీదే కదా నడిచింది. చివరిగా ఒక ప్రశ్నతో ఈ కథను ముగిద్దాం. మనం పుస్తకాల్లో చదువుకునే గొప్ప గొప్ప చారిత్రక వీరులు ఉంటారు కదా, వాళ్లలో ఎంతమంది నిజంగా వాళ్ల ప్రతిభ, ధైర్యంతో గెలిచారు? మరి ఎంతమంది మనచాకలిలా కేవలం అదృష్టం కలిసొచ్చి హీరోలైపోయి ఉంటారు? ఇది ఆలోచించాల్సిన విషయమే.